సంవత్సర వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. 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 చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మరి ఈ రోజు వరకు మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ ఈ దినపు దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ పేరు పేరున మరొకసారి వందనాలండి. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చాము. ఈ రోజు మన మధ్యలో అన్నాజోన్ పాస్టమ్ గారు ఉన్నారు. వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని అమ్మగారికి ఇద్దాము. అన్నాజోన్ పాస్టమ్ గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసు వైపు చూస్తున్న కార్యక్రమంలో ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యముగా దేవాది దేవుడు నెల యొక్క ఆఖరి వారంలో మనల్ని ప్రవేశపెట్టి సజీవులెక్కలో ఉంచి ఆయన నామాన్ని గణపరచడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యము, ఆయన కృప కొరకు దేవాది దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటున్నాను. నిజమే, అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత మన పుట్టుచున్నది. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన కృప మనడల ఎంతో అధికముగా ఉన్నది. అందుకే ఇంతవరకు దేవుడు మనల్ని కాచి కాపాడి ఆరోగ్యమును, ఆయుష్కాలమును, శాంతి సమాధానములకు దయచేసి తన కృపలో భద్రపరుస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు వాక్య భాగము వెదకుట. లోకములో పొద్దున లేచిన కాడ నుంచి మనము దేని కొరకు మనం పరిగెత్తుతాము, దేని కొరకు ప్రయాసపడతాము, ఎన్నెన్నో వాటి వరకు మనము వెతుకుతా ఉంటాము. కానీ ముఖ్యమైనది పరిశుద్ధ గ్రంథములో మనము చూడవలసినది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఇచ్చిన ఆధిక్యత ఏందంటే, మీరు దేని కొరకు వెతకాలా, దేనిని వెతుకుతే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, దేనిని వెతుకుతే నేను మీకు దయచేస్తాను అని దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎన్నో వాటి కొరకు మనం పరుగులెత్తుతాము, ఎన్నో వాటి కొరకు మనం ప్రయాసపడతాము. ప్రతి విషయంలో అది దొరికేంత వరకు దాని కొరకు మన ప్రయత్నము, మన ప్రయాసము ఎంతగానో అధికముగా ఉంటుంది. కానీ సమస్తమును దేవుని చిత్తం మీద మనం ఆధారపడి ఆయనకు అప్పగించి ఆయన మనం ఏమి వెతకాలో దానిని మనం వెతికినట్లయితే దేవుడు మన పక్షముగా ఉంటాడు. తప్పకుండా మన హృదయ వాంఛలను తీర్చి తన శాంతి సమాధానాలు మనకు దయచేస్తాడు. మరి ఈరోజు 5 ముఖ్యమైన అంశములు పెట్టాలని ఆశపడుతున్నాను. వాటిది అదేంటంటే వెతకుట. దేనిని మనమే వెతకాలా. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి అని మనం అక్కడ లేఖనములో మనం చూస్తున్నాము. మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి. నిజమేనండి, ఆయన ఎప్పుడు మనకి సమీపముగా ఉంటాడు. ఆయన కూడా ఎదురు చూస్తా ఉంటాడు. నా బిడ్డలు ఎప్పుడైతే నా వైపు తిరుగుతారా, ఎప్పుడు వాళ్ళు విన్నపములు నాకు అప్పచెప్తారా, వాళ్ళ కోరికలు ఏంటా అని నేను ఎప్పుడు వినాలా అని దేవుడు కూడా మన దగ్గర నుంచి ఆయన ఎదురు చూస్తున్నానండి. ఆయన మన దగ్గరలోనే ఉన్నాడు, మనకి సమీపంలోనే ఉన్నాడు. ఆయన సన్నిధి కూడా మనతోనే ఉంది. కాబట్టి మనము ఆత్మతో అన్ని గ్రహించి, దేవా నీవే ప్రభువా నైనా సమస్తమును దయచేయు దేవుడు తండ్రి, నీ దగ్గర తప్ప మేము ఎవరి దగ్గరికి వెళ్తాము తండ్రి నైనా అని మనము మన హృదయ వాంఛలను ఆయన మీద పెట్టినట్లయితే తప్పకుండా మన వేడుకున్నవన్నీ ఆయన మనకి దయచేస్తాడు. అప్పుడే సరైన మార్గంలో కూడా మనల్ని నడిపిస్తాడు. కాబట్టి యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. కాబట్టి మనం వెతకాలా, ఆయనను వేడుకోవాలా.
ఈ రెండు మనము చేసినట్లయితే దేవుడు తప్పకుండా మన పక్షముగా ఉంటాడు. మన కోరికలు సిద్ధింపజేసి మన ఆలోచనలన్నీ ఆయన సఫలపరుస్తాడు. ఈ రోజు 5 విషయముల గురించి మనం ధ్యానించబోతున్నాము. అది ఏంటంటే, మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలతో ఆయన చెప్తున్న మాట, దేనిని వెతకాలని మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలతో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనము. మీరు అన్ని విడిచిపెట్టి, అంటే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో వెతుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును అని అక్కడ ఆయన సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో ఆయన చెప్తున్న మాట, అన్ని విడిచిపెట్టాలా మీరు అంటే, మీ హృదయంలో దేని మీద మనసు ఉందో అవన్నీ విడిచిపెట్టి అక్కడ నుంచి మీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో వెతికితేనే అప్పుడే ఆయన మనకి ప్రత్యక్షమవుతాడు. కాబట్టి అక్కడ ఆయన సెలవిస్తున్న మాటలు ఏంటంటే, పూర్ణ హృదయము పూర్ణ ఆత్మ, ఈ రెండు మనం పూర్ణ మనసుతో, కొంచెము దేవుడిస్తాడులే ఎప్పుడు ఇస్తాడులే అన్న అనుమానంతో కాకుండా పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో మనం వెతికినట్లయితే తప్పకుండా ఆయన మనకి ప్రత్యక్షమవుతాడు. అంతేకాకుండా ఇదే ద్వితీయోపదేశ కాండము 4:30లో యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన పక్షమందు నీ దేవుడిని యెహోవా కనికరము గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చెయ్యడు, పితరులతో చేసిన నిబంధనను మరిచిపోడు. ఎంత నమ్మదగిన దేవుడండి ఆయన. కాబట్టి ఆయన వైపు మనము తిరిగి ఆయన మాట మనం వినినట్లయితే, ఆయన కనికరము గల దేవుడు గనక మన చెయ్యి విడిచిపెట్టడు. తప్పకుండా ఆయన మన పితరులతో చేసిన నిబంధనను ఆయన మరిచిపోడు, ఆయన మనల్ని నాశనము చెయ్యడు. కాబట్టి ఆయన ప్రేమ, ఆయన కృపా బాహుళ్యము మన ప్రతి దినము అర్థము చేసుకొని ఆయనను పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో మనము ఆయనను వెతికినట్లయితే తప్పకుండా ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. తప్పకుండా మన హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు. కాబట్టి ఆయన నిబంధనలు కూడా తన బిడ్డల విషయంలో ఆయన తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి అప్పుడే ఎప్పుడైతే మనం పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయన వెతుకుతామో తప్పకుండా ఆయన మనకి ప్రత్యక్షమవుతాడు. తన సన్నిధిని మనకు దయచేస్తాడు. మన హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు. కాబట్టి అటువంటి హృదయంతో మనం ఆయనని వెతకాల. వెతికినప్పుడే మన జీవితంలో ఆయన ఏర్పరచుకున్న నిబంధనలన్నీ ఆయన స్థిరపరుస్తాడు, నెరవేరుస్తాడు. ఇది మొట్టమొదటిగా ఆయన ఇశ్రాయేలు ప్రజలతో చేసిన ఒక కార్యము. దేనిని వెతకమంటున్నాడు, ఎలాగ వెతకమంటున్నాడు? పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో వెతికినట్లయితేనే నేను మీకు ప్రత్యక్షమవుతాను అని ఆయన అక్కడ సెలవిస్తున్నాడు. రెండవదిగా లేఖనములు మనం చూసినట్లయితే దేనిని వెతకాల? జ్ఞానమును వెతకాల. జ్ఞానము మనకందరికి తెలుసు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనములో, వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. శ్రేష్టమైన వస్తువులను 2 పెడుతున్నాడు దేవుడు మన ముందు, వెండి, బంగారము. కాబట్టి వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేని కొరకు మనం ప్రయాసపడాలా? దేని కొరకు మనం వెతకాలంటే ముఖ్యంగా జ్ఞానము కొరకు. జ్ఞానం అనేది లోక సంబంధమైన జ్ఞానం ఉంది, పరలోక సంబంధమైన జ్ఞానం ఉందని మనము యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తున్నామండి. ఇక్కడ యాకోబు పత్రికలో 2 రకములైన జ్ఞానములు మనము గ్రహించగలుగుతున్నాము. భూ సంబంధమైన జ్ఞానము, పైనుండి వచ్చే జ్ఞానము. కాబట్టి యూదుల్లో నుండి వచ్చిన వారు ఆ 4 బాలురు ఆ పైనుండి వచ్చిన జ్ఞానమును కలిగి ఉన్నారు. కాబట్టే ఆ 4 అన్యజనులైన రాజులకు ధైర్యముతో వారు సమాధానము చెప్పగలిగారు.
అంటే అక్కడ అన్యజనుడైన ఒక రాజు, నెబుకద్నెజరు రాజు ఎన్నో కలలు కనినప్పుడు ఆయన యొక్క భావము చెప్పడానికి ఎంతో మందిని ఆయన పిలుస్తాడు. జ్ఞానం గల వారిని, శాస్త్రుల్ని ఎంతో మంది ఆయన పిలిచినప్పుడు ఎవ్వరు కూడా కలల భావము చెప్పలేకపోతారు. కానీ ఇదే దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే ఆ రాజు, ఆ నెబుకద్నెజరు రాజు ఈ జ్ఞానము కలిగిన దానియేలు గురించి ఏం చెప్తాడంటే, నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము చెప్పనేరడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది గనుక నీవే దానిని చెప్ప సమర్థుడవంటివి. ఒక రాజు, అన్యజనుడైన ఒక రాజు చెప్తున్నానండి సాక్ష్యము. ఎందుకంటే ఈ 4 బాలురు ఏమి జ్ఞానము కలిగి ఉన్నారంటే, పరలోక సంబంధమైన జ్ఞానము కలిగి ఉన్నారు. పైనుండి వచ్చు జ్ఞానము, 2 జ్ఞానములు, భూ సంబంధమైన జ్ఞానము, పైనుండి వచ్చు జ్ఞానము. భూ సంబంధమైన జ్ఞానం ఎలాగుంటుందో మనకందరికీ తెలుసు. లోకము కొరకు, మన కడుపు కొరకు పరుగులెత్తుతాము, చేయడానికి కార్యాలనే చేసి తర్వాత దేవునికి దూరస్తులుగా జీవించే జ్ఞానము భూ సంబంధమైన జ్ఞానము. కానీ ఆ పై నుండి వచ్చే జ్ఞానము ఆయన దగ్గర నుంచి మనం పొందుకుంటే, వెండిని దాన్ని వెతికినట్లయితే, దాచబడిన ధనమును బట్టి దాన్ని వెతికినట్లయితే తప్పకుండా ఆయన సరైన మార్గములు మనం నడిపిస్తాడు. ఎలాగ మాట్లాడాలా, ఎలాగ జీవించాలా, సమయోచితమైన మాటలు ఎలాగ మనం పలకాలా అని ప్రతిదీ ఆయన మనకి బయలుపరుస్తాడండి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యూద దేశంలో నుండి వచ్చిన 4 బాలురు ఎంత చక్కగా, ఊరు కాని ఊరు, ఎవ్వరు తెలియదు, ప్రజలు తెలియదు, ఎవరు తెలియదు, అంత గొప్ప రాజుల ముందు వాళ్ళు నిలబడినప్పుడు వాళ్ళు దేవుని యొక్క పైనుండి వచ్చి జ్ఞానమును వాళ్ళు పొందుకున్నారు. కాబట్టే ఆ రాజు కూడా ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నానండి, నా రాజ్యములో ఏ జ్ఞానియు దాని భావము చెప్పనేరడు. ఎందుకంటే నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది గనుక నీవే దానిని చెప్ప సమర్థుడవంటివి. అంటే ఇక్కడ తెలుసుకున్నాడు ఆ బాలురు ఏ జ్ఞానము కలిగి ఉన్నారు. పరిశుద్ధ దేవతల ఆత్మ అంటే దేవుని కలిగిన బిడ్డలకు దేవుడు ఏ ఆత్మను దయచేస్తాడని ఆ రాజు కూడా తెలుసుకున్నాడు. కాబట్టి అంత గొప్ప సాక్ష్యాన్ని చెప్పగలిగాడు. తన దేశంలో ఉన్న ప్రజలకి కూడా ఈ దానియేలు సేవిస్తున్న దేవుణ్ణి మీరు కూడా సేవించాలని ఆయన ఒక ఉత్తర్వు ఆయన పాస్ చేస్తాడండి. కాబట్టి పై నుండి వచ్చి జ్ఞానమును పొందుకున్నాడు. కాబట్టి ఏ జ్ఞానం అంటే పరిశుద్ధ దేవతల ఆత్మ, పరిశుద్ధమైన దేవతల ఆత్మ. అది దేవుని దగ్గర నుంచి మాత్రమే పొందుకోగలము, కానీ అది లోకములో కలిగేది, లోకములో మనం సంపాదించుకునేది కాదు, మనం ప్రయాసపడేది కాదండి. అది పైనుండి వచ్చే జ్ఞానము. కాబట్టే అంత సమర్థత కలిగే వాళ్ళు, అంత గొప్ప జవాబు, ఆ కలల యొక్క భావము చెప్పడానికి మరి దేవుడు వాళ్ళని అక్కడ ఎన్నుకున్నాడండి. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో వెతికితే ఆయన తప్పకుండా మనకి ప్రత్యక్షమవుతాడండి. రెండవదిగా మనం చూసినట్లయితే జ్ఞానమును మనం వెతకాలా. ఏ జ్ఞానం అంటే పైనుండి వచ్చే జ్ఞానాన్ని మనము వెతకాలండి. మూడవదిగా మనం చూసినట్లయితే మనకు అందరికీ తెలుసు, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో పైనున్న వాటిని వెతకుడి. పైనున్న వాటిని, మన కళ్ళ ముందు ఎన్నో ఉన్నాయి, మనం పోవలసిన స్థలాలు ఎన్నో ఉన్నాయి, మనం అనుభవించిన స్థలాలు ఎన్నో ఉన్నాయి లోకంలో. కానీ ఇక్కడ మనం పౌలు గారు ఏం చెప్తున్నానంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. అవునండి, ఆయన జన్మించాడు ఈ లోకములో, తండ్రి చిత్తమును నెరవేర్చాడు, సమాధి చేయబడ్డాడు,
శిలువ మీద మరణించాడు. మరలా ఆయన 3వ దినమున లేచి పునరుద్ధానుడై తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చుని ఈ రోజు వరకు మన కొరకు అక్కడ నుంచి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు తండ్రి దగ్గర. దేవా, ఈ లోకములో తండ్రి నా బిడ్డలు ఉన్నారు ప్రభా, దుష్టుడు వాళ్ళని ముట్టకుండా వాళ్ళని కాచి కాపాడు ప్రభా అని ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మనము కూడా ఆ ప్రభువుని మనము కలిగి ఉన్నాము. కాబట్టి ఆయన ఎలాగైతే మరణించి లేచాడో, ఆయన ఎలాగైతే శోధన జయించాడో, ఆయన ఎలాగైతే తండ్రికి లోబడి తన చిత్తాన్ని నెరవేర్చాడో, మనము కూడా క్రీస్తును పోలి నడుచుకుంటే తప్పకుండా మనము క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే మనం వెతకాలా. పైనున్న వాటి శ్రేష్టమైన అనుభవాలు దేవుడు మనకి దాచిపెట్టాడు. కాబట్టి ఈ లోకములో అంతా నటన, మాయ, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మముతో కలిగిన లోకములో మనము జీవిస్తున్నాము. మన ప్రభువు మనము ఆయన కలిగి ఉన్నాము కాబట్టి ఆయన చనిపోయాడు, ఆయన కూడా ఆయన మృత్యుంజయ తిరిగి లేచాడు. కాబట్టి అటువంటి జయ జీవితాన్ని తన బిడ్డలకు ఆయన దయచేస్తున్నాడు. కాబట్టి మనము కూడా క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే మనం వెతికినట్లయితే తప్పకుండా ఆయన మన ప్రార్థనలు వింటాడు. మన ప్రార్థనకు జవాబు దయచేసి తగిన సమయంలో మన హృదయ వాంఛలను ఆయన తీర్చి తన చిత్తాన్ని మనడలా ఆయన బయలుపరుస్తాడు. అప్పుడే ఏమి జరుగుతుందంటే భూ సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టము. ప్రాచీన స్వభావమును మనం విడిచి నవీన స్వభావము ధరించుకున్నప్పుడు ఆయన మనకు ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి పైనున్న వాటిని వెతికినప్పుడే నవీన స్వభావము, ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నవీన స్వభావం మనము ధరించుకున్నప్పుడు ఆయన మనకి ప్రత్యక్షం అవుతాడు. ఎందుకంటే పైనున్న వాటిని ఎందుకు మనం వెతకాలంటే మన పౌరస్థితి పరలోకమందున్నదే. అందుకే మన ముందు పెట్టిన పందిపు రంగములో మన ఓపికతో పరిగెత్తి ఆయన మన కొరకు సిద్ధపరుస్తున్న ఆ బహుమానాన్ని మనం పొందుకునే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తానండి. మన పౌరస్థితి పరలోకమందున్నదే. కాబట్టి దాని కొరకు మనం పైనున్న వాటి కొరకు మనం వెతికినట్లయితేనే అప్పుడే ఆయన తండ్రి కుడిపార్శ్వలో కూర్చున్నాడు. కాబట్టి మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తాడు, మన హృదయ వాంఛనాన్ని తీరుస్తాడు. మనము దాని కొరకు మనం వెతికినట్లయితేనే అప్పుడే దేవాది దేవుడు మనకి సమస్తమును తన చిత్త ప్రకారము జరిగించి తన కృపలో ఆయన భద్రపరుస్తాడు. అందుకే మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి అని మనము లేఖనములు మనము చూస్తున్నామండి. 4వదిగా మనము చూసినట్లయితే 1 పేతురు 3వ అధ్యాయము 11వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 11వ వచనంలో సమాధానము వెతికి దానిని వెంటాడవలెను. దేనిని వెతకాలండి? ఎన్నో ఉన్నాయి వెతకడానికి. కానీ ఇక్కడ మన ప్రభువు ఏం చెప్తున్నాడంటే సమాధానమును వెతకాలా. సమాధానము లేదు కాబట్టే లోకములో యుద్ధములు, కలహములు, పోరాటములు, మనస్కష్టములు, ఒకరినొకరు చంపుకోవడము, ద్వేషము, కలహము ఇవన్నీ సంభవిస్తాయి సమాధానము లేనందువలననే. కాబట్టి యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో కూడా ఒక మంచి మాట చెప్తాడు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. దేవుని కుమారులు ఎక్కడైతే సమాధానం ఉంటుందో ఆయన ప్రత్యక్షమవుతాడు. కాబట్టి మనము సమాధానము కొరకు మనము వెతకాల. అందరితో సమాధానము, పరస్పర క్షేమాభివృద్ధి ఆసక్తితో అనుసరింతము. అందుకే యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూస్తున్నామండి. మనకందరికి తెలుసా మాట, మన కొరకు ఒక శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఆయన ఎవరు అంటే ఈ కుమారుడు సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడేను. సమాధానకర్తయగు అధిపతి. అందుకే మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను. సమాధానకర్త అయిన అధిపతిని మనము చేర్చుకుంటేనే మన జీవితంలో, మన కుటుంబంలో, మనం పనిచేసే స్థలములో, మనం ఎక్కడున్నా కూడా దేవుడు తన శాంతి సమాధానాన్ని మనకి ఆయన దయచేస్తారండి. ఇది లేనందువలనే లోకములో జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా కూడా
కలహములు, యుద్ధములు, పోరాటములు, ఒకరినొకరు చంపుకోవడము ఇది ఎక్కువైపోతుంది. ఎందుకంటే సమాధాన కర్త అయిన అధిపతిని వాళ్ళు చేర్చుకోలేనందువలన. కాబట్టి మనము దేనిని వెతకాలంటే సమాధానమును వెతికి దానిని వెంటాడవలేను. ప్రతి దినము దాని కొరకు మనం ప్రయాసపడాలా, దానిని మనం వెంబడించాలా, దాని కొరకు మనం పరుగులెత్తాలా, దాని కొరకు మనం వెతకాలా. కాబట్టి సమాధానమును వెతికి దానిని వెంటాడవలేను. దాని కొరకు మనం వెంటాడాలంట, పరిగెత్తాలంట దాని కొరకు. కాబట్టి అటువంటి సమాధానకర్త అయిన అధిపతి దగ్గర నుంచి మనం పొందుకుంటేనే ఆయన సమాధాన విషయమైన నిబంధన అది మన యుద్ధ నుండి అది తొలగిపోదు. సమాధాన అధిపతిని మనం వెతికినట్లయితే మనం ఎక్కడ ఉంటున్నా సరే, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన సంఘము, మన కుటుంబము, మన సమాజము, దేశములో మనం ఎక్కడ నివసించినా కూడా సమాధానకర్త అయిన అధిపతిని మనం చేర్చుకుంటేనే, ఆయనను మనం వెతికినట్లయితేనే ఆయన శాంతి, సమాధానము మనం పొందగలమండి. అంతేకాకుండా యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ సమాధానము మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా సమాధానమును మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చునట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, మీ హృదయములను కలవరపడనీయకుడి, బెరవనీయకుడి. యేసు ప్రభు చెప్పిన మాటలండి ఇది. సమాధానము మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. అవునండి, సమాధానకర్త అయిన అధిపతిని మనం చేర్చుకుంటేనే ఆయన దగ్గర నుంచి సమాధానం మనం పొందుకోగలమండి. ఆయన చెప్తున్న మాట, నేను వెళ్ళిపోతున్నా నా తండ్రి దగ్గరికి, అయినా కూడా నేను మీకు ఇచ్చేది ఏంటంటే సమాధానము మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా సమాధానము లోకమిచ్చినట్లుగా కాదు, నా సమాధానము మీకు అనుగ్రహించుచున్నాను, మీ హృదయములను కలవరపడనీయకూడదు. అవునండి, మనం పొద్దున్న లేచిన కాడ నుంచి దేవుని యొక్క సమాధానము, శాంతి మన హృదయంలో ఉంటేనే ఆ దినమంతా మనము నెమ్మదిగా పీస్ఫుల్ గా మన జీవితాన్ని మనం గడపగలము, ఆయన వైపు చూడగలము, ఆయన చేసిన కార్యాలు మనము తలపోసుకోగలము. రాత్రి అయ్యేటప్పటికి, దేవా ఈ దిన ప్రయాణం అంతట్లో ప్రభా నీ సమాధానం, నీ శాంతి మాకు దయచేసినావు తండ్రి నాయన. రక్షణ పాత్రతో ప్రభా నీ నామం మేము కనపరుస్తున్నాము తండ్రి నాయన. మా హృదయంలో ఎటువంటి కలవరం రానియకుండా తండ్రి, దేని గురించి మేము చింతపడకుండా ప్రభా నాయన, నీవిచ్చిన శాంతి సమాధానం కొరకు నీకు స్తోత్రం దేవా అని ఆయన నామాన్ని కనపరిచే భాగ్యాన్ని మనకు దేవుడు దయచేస్తానండి. అందుకే సమాధానమును వెతకి దానిని వెంటాడవలేను అని మనము చూస్తున్నామండి. కాబట్టి 4వదిగా మనం చూసినట్లయితే సమాధానమును మనము వెతకాలండి. అది ఎక్కడ పొందుకుంటామంటే యేసు ప్రభు దగ్గరనే మనం పొందుకుంటాము. ఎందుకంటే ఆయనే మనకు చెప్తున్నాడు, సమాధానం మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నా కూడా ఒట్టి చేతులతో మిమ్మల్ని వదిలిపెట్టి నేను పోడాలేదు, మీ హృదయంను కలవరపడనీయకుండా ఉండాలంటే నేను మీకు ఇచ్చే సమాధానమును మీరు పొందుకోవాలా. అది లోకమిచ్చే సమాధానం కూడా కాదు. కాబట్టి నేనిచ్చే సమాధానము మీకు అనుగ్రహించుచున్నాను అని ప్రభు మనతో చెప్తున్నానండి. కాబట్టి మనము దాని కొరకు మనం వెతికినట్లయితే దేవుడు తప్పకుండా తన శాంతి సమాధానాన్ని మనకి దయచేస్తారండి. చివరిగా మనం చూసినట్లయితే మనకు అందరికీ తెలుసు, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనములో ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనము వెతకాలా. అన్నిటిని గురించి మనం విచారిస్తాము. పొద్దున్న లేచిన కాడి నుంచి మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు మనం ఎన్నో విధములైన ప్రయాసాలు మనం పడతాము. కానీ ఆ ప్రభువు మనతో ఏం చెప్తున్నానంటే, నా రాజ్యము నా నీతిని వెతకండి. దీనిని గురించి విచారించువారు అన్యజనులు. లోకము గురించి, వాళ్ళ కుటుంబముల గురించి, మిగతా విషయాల గురించి ఎవరు ఆలోచిస్తారంటే, ఎవరు విచారపడతారంటే అన్యజనులు దీనిని గురించి విచారిస్తారు అని ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో చాలినంత కృపా, శక్తి, ఆత్మ నడిపింపు ప్రతి దినము మనము కలిగి ఉంటున్నాము. అందుకే దైవజనుడిన మోషే కూడా చెప్తారండి, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము. విలాప వాక్యాలు మనము 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. దినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు.
తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. నిజమేనండి, ఆయన రాజ్యము, ఆయన నీతిని మనం వెతికినట్లయితే అప్పుడు దేవుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము మనకి, మన కుటుంబాలకి, మన హృదయాలకి దేవుడు తప్పకుండా ఆయన దయచేస్తారండి. ఎందుకంటే ఆ పరలోకపు తండ్రికి తెలుసు తన బిడ్డలకి ఏది అవసరమో ఆయనకి తెలుసు. అన్ని దయచేసే దేవుడు మనకున్నాడు. సమస్తమును ఆయన దగ్గర నుంచి పొందుకుంటున్నాము కాబట్టి మనము ఆయన రాజ్యము, ఆయన నీతి ఆయన మనకు బయలుపరుస్తున్నాడు. మనోనేత్రాలు వెలిగిస్తున్నాడు. మన మనోనేత్రాలు వెలిగించి తన సత్యాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. దేని గురించి మీరు ఆలోచించాలమ్మా అంటే, రాజ్యము అంటే ఈ లోకంలో మీరు జీవించేది అశాశ్వతము. నేను మీ కొరకు సిద్ధపరుస్తున్న ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యము కొరకు మీరు పోరాడాలా, దానిని మీరు వెతకాలా. వెతికినప్పుడే అప్పుడు నేనుండు స్థలమునకు మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను. నీతిని మీరు వెతకాల, ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. మనము ఆయనను తెలుసుకుంటే, ఆ ప్రభు ఎవరో అని మనం తెలుసుకుంటే, ఆయన మన జీవితంలో చేసిన మేళ్ళు ఉపకారములు, మన జీవితంలో ఆయన చేసిన గొప్ప త్యాగము మనం గుర్తు చేసుకుంటే తప్పకుండా మనం నీతి మార్గములో నివసించే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తారండి. నీతిగా యథార్థంగా మనం జీవిస్తేనే ఆయన రాజ్యమునకు మనం స్వతంత్రులుగా ఆయన మనల్ని చేసుకుంటాడు. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మనము వెతకాల. కాబట్టి ఈ రెండు మనము గుర్తుపెట్టుకోవాలా. దేవా, ఈ లోకంలో మేము జీవించినంత కాలం ఆయుష్కాలము 70 సంవత్సరములు ప్రభా, అధిక బలమున్నాడు 80 సంవత్సరములు కానీ వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే ప్రభా. కానీ నువ్వు చెప్పిన మాటలు తండ్రి ఎంతో శ్రేష్టమైన మాటలు ప్రభా. నేనుండు స్థలమునకు మిమ్మల్ని తీసుకెళ్తాను, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరమనీయకుడని చెప్పినావు తండ్రి. నాయన నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. దినము నీవా వాత్సల్యత నీకు మాటలో పుట్టుచున్నది ప్రభా. నాయన నువ్వు కృపగల దేవుడు తండ్రి. నాయన ఎంత నమ్మదగిన దేవుడు తండ్రి. మమ్మల్ని అనాథులుగా మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభా. ఈ క్షణం వరకు ప్రభా నీ సన్నిధి మాకు దయచేస్తున్నావు తండ్రి. నీ శాంతి, నీ సమాధానం మాకు దయచేస్తున్నావు ప్రభా. కాబట్టి నాయనా మేము జీవించినంత కాలము తండ్రి నాయన నీ లేఖనములు ప్రభా ప్రతి దినము నెమరు వేసుకునే దాన్ని ధ్యానించి తండ్రి నాయన నీ చిత్తమును నాయన మేము గుర్తిరిగినట్లయితేనే అప్పుడే ప్రభా ఒక రాజ్యం ఉన్నది. దాని కొరకు మేము ఎలాగ సిద్ధపడాలని దేవా నువ్వు మాకు బయలుపరుస్తావు తండ్రి నాయన. కాబట్టి తండ్రి నువ్వు ఉండు స్థలమునకు మమ్మల్ని తీసుకెళ్లాలంటే మేము నీతిగా యథార్థంగా మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభా. కాబట్టి ఈ లోకములో ఉన్నంత కాలము తండ్రి నాయన దేని గురించి మేము వెతకకుండా ప్రభా నీ రాజ్యమును నీతిని వెతికే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభా అని మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మన హృదయ వాంఛను తీరుస్తాడు. మనం ఎలాగ నడుచుకోవాలో, ఏ మార్గంలో మనం నడుచుకోవాలో, ఆయన చిత్తాన్ని మనం ఎలాగ గుర్తెరగాలో, తన బిడ్డలుగా తన సొత్తుగా చేసుకున్న మనల్ని ఎలాగ ఈ లోకంలో జీవింపజేయాలో అన్ని ఆయన ఎరిగిన దేవుడు. కాబట్టి మనము జీవించినంత కాలము అనేకలు ఒక కొండ మీద కట్టబడిన పట్టణం వలె వెలుగుబిడ్డలుగా ఉప్పు వలె సారమ కలిగి జీవించే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తాడండి. కాబట్టి యేసు ప్రభు చెప్పిన మాటలు, నా రాజ్యమును నా నీతిని వెతకుడి అని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో జీవించినంత కాలం మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనము చూస్తున్నాము. ఎంతో కలనము, వేదనతో ఎటుతోచిన పరిస్థితులు మానవుడు జీవిస్తున్న రోజుల్లో మనకు కావలసింది దేవా ఎలాగ మేము జీవించాల తండ్రి నాయన. నీ రాకడ బహు సమీపంగా ఉన్నది తండ్రి. నీ వాగ్దానం నెరవేరుతున్నాయి తండ్రి నాయన. మెళకమైన జీవితాలు సిద్ధపాటును మాకు దయచేసి, ముఖ్యముగా ప్రభా నీ రాజ్యమును, ఈ నీతిని వెతికే భాగ్యాన్ని మాకు దయచే ప్రభా. మనం ప్రార్థించినట్లయితే తప్పకుండా ఆయన వంట ఉంటాడు. తన కృపా సత్యములు మనకు బయలుపరుస్తాడండి. కాబట్టి ఈ రోజు మనం లేఖనములు ధ్యానించినట్లు ఏమి వెతకాలా, వెతకుడి అని ప్రభు మనకి సెలవిస్తున్నానండి. మొట్టమొదటిగా మనం ఏం చూసినామంటే, మనము పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయన వెతికినట్లయితేనే ఆయన మనకు ప్రత్యక్షం అవుతాడు. అవునండి, ఆయన ప్రత్యక్షత, ఆయన సన్నిధి ప్రతి దినము మనకి ఎంతో అవసరమైనది. గర్భిలితో, వేదనతో, పోరాటంతో జీవిస్తున్న ప్రతి మానవుడికి కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క శాంతి, సమాధానము. కాబట్టి ఎలాగ మానవుడు దేవుని ఎలాగ వెతకాలంటే
పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయనను వెతికినట్లయితేనే ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. రెండవదిగా మనం ఏం చూసినామంటే జ్ఞానమును మనం వెతకాలా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడము ఆయన మనకి నేర్పిస్తాడు. ఏ జ్ఞానము మనం పొందుకోవాలా, ఏ జ్ఞానము కలిగి ఉంటే మనము అందరి ఎదుట గొప్ప సాక్షులుగా మనం నిలబడగలము, ఏ జ్ఞానం మనం పొందుకుంటే అందరినీ మనము దేవాతి దేవుని మనం మహిమపరచగలము. కాబట్టి జ్ఞానమును రెండవదిగా మనము వెతికినట్లయితేనే దేవుని యందు భయభక్తులు కలిగి ఎలాగ జీవించగలమో ఆయన మనకి బయలుపరుస్తాడండి. ఎన్నో రకమైన జ్ఞానములు ఉన్నాయి, కానీ పైనుండి వచ్చి జ్ఞానం పొందుకుంటేనే అప్పుడే ఈ లోకంలో మనం అందరికీ ఒక గొప్ప సాక్షులుగా నీతిగా మనం జీవించే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తాడండి. మూడవదిగా మనం చూసినట్లయితే పైనున్న వాటిని మనం వెతకాలా. పైనున్న వాటికి మనం వెతికినట్లయితేనే ప్రాచీన స్వభావం మనం వెతికి వదిలిపెట్టి నవీన స్వభావం మనము ధరించుకుంటాము. నవీన స్వభావము, నూతన పురుషుడుగా మనం మారగలుగుతాము. అప్పుడే ఆయన దేవుని సన్నిధి దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి పైనున్న వాటిని మనం వెతికినప్పుడే, కాబట్టి నవీన స్వభావమునే దేవుడు మనకి ధరింపజేస్తారండి. చివరిగా నాలుగవదిగా సమాధానమును మనం వెతకాలా. సమాధానం మనం వెతికినట్లయితేనే ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనము తీర్చబడతాము. కాబట్టి సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. ఈ సమాధానము ఎవరు మనకు దయచేస్తారంటే మన లోక రక్షకుడైన యేసు ప్రభు దగ్గర మాత్రమే మనం పొందుకోగలము. ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు, సమాధానమును మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా సమాధానము మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చే సమాధానము కాదు, నేనిచ్చే సమాధానము అని ఆయన మనకి సెలవిస్తున్నాడు. కాబట్టి సమాధానాన్ని మనం వెతకాల. ఆ సమాధానము మనము ప్రభు దగ్గర నుంచి మనము పొందుకోవాలా. ఆ సమాధానము కొరకు మనము చాలా చాలా ప్రయాసపడితేనే మన కుటుంబంలో, మన సమాజంలో, మన దేశంలో మనము శాంతిగా సమాధానముగా మనం జీవించగలము. చివరిగా మనం చూసినట్లయితే ఆయన రాజ్యమును ఆయన నీతిని మనం వెతకాల. ఆయన రాజ్యము నీతిని మనం వెతికితేనే గొప్ప ఫలమును ఆయన మనకు దయచేస్తాడు. ఆయన మన కొరకు సిద్ధపరిచిన బహుమానాన్ని పొందుకునే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా. తన్ను వెతుకు వారికి ఫలము, తప్పకుండా ఒక ఫలం ఉందండి, అది ఆయన దగ్గర నుంచే మనం పొందుకోవాలా. దానిని మనం నమ్మవలను కదా అని హెబ్రీ పత్రికలో మనము చూస్తున్నామండి. ఏంటి ఆ ఫలము అంటే ఆయన మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు, దేవునికి ఇష్టలుగా మనల్ని మారుస్తాడు. అంతేకాకుండా ఆయన మనకు తన హృదయ వాంఛలు తీరుస్తాడు. నా బిడ్డలు ఈ లోకములో ఉన్నారు, వాళ్ళు నశించిపోకుండా ఒక రక్షణ ఓడను కూడా వాళ్ళకి సిద్ధపరుస్తాను. ఆ రక్షణ ఓడలు ఉంటేనే వాళ్ళు సురక్షితంగా నా బిడ్డలు జీవించగలరు అని దేవుడు కుటుంబాల చుట్టూ తన శాంతి సమాధానం దయచేసి ఒక రక్షణ ఓడలో మన కుటుంబాలని ఆయన సిద్ధపరుస్తున్నానండి. అంతేకాకుండా మనం ఈ లోకంలో చూడవలసినది దేనిని మనం వెతికినట్లయితే పునాదులు గల పట్టణము కొరకు మనము ఎదురు చూచే భాగ్యాన్ని కూడా మనము పొందుకోగలమండి. కాబట్టి అశాశ్వత లోకములో కాకుండా శాశ్వతమైన నిత్య రాజ్యము కొరకు మనము పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకు దయచేస్తాడు. శ్రేష్టమైన దేశము, పరలోక సంబంధమైన దేశము కొరకు మనము సిద్ధపడాలా. కాబట్టి ఇవన్నీ మనం వెతకాలా. దేని వెతకాలంటే ముఖ్యంగా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయన వెతకాలా. ఆయన జ్ఞానమును మనం వెతకాలా, పైనున్న వాటిని వెతకాలా, సమాధానమును వెతకాలా, ఆయన రాజ్యమును ఆయన నీతిని మనం వెతకాలా. ఎన్ని వెతికినప్పుడే దేవుడు పరలోక శ్రేష్టమైన దేశము, పరలోక సంబంధమైన దేశము కొరకు మనల్ని సిద్ధపరుస్తారండి. కాబట్టి దేవుని కొరకు దేవుని వెతుకు వారి విషయంలో ఆయన మనకు సిద్ధపరిచిన బహుమానము ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. దాని కొరకు మనం వెతకాలా, దాని కొరకు మనం ప్రయాసపడాలా.
ప్రతి దినము దేవానైనా ఒక నూతన దినాన్ని మాకు దయచేస్తున్నామంటే మేము ఈ లోకంలో ఎలాగ జీవించాలా ప్రభా, దేని కొరకు మేము ప్రయాసపడాలా, దేనిని మేము వెతకాలి తండ్రి నాయన. నీ చిత్తాన్ని బయలుపరచు ప్రభా. నీ చిత్త ప్రకారం మేము ఈ లోకంలో జీవిస్తేనే దేవా పైనున్న వాటిని వెతకడానికి మేము సహాయం దయచే తండ్రి. ఆ పైనున్న వాటిని వెతికినప్పుడే తండ్రి నాయన మేము నూతన పురుషులుగా మేము మారతాము తండ్రి నాయన. అప్పుడే నీతో మేము సవాసము చేయగలము తండ్రి నాయన. నూతన ఆత్మ నూతన శక్తిని మేము పొందుకుంటాము తండ్రి నాయన. అటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు దయచే ప్రభావం మనం ప్రార్థించాలా. కాబట్టి మన బిడ్డలకు కూడా మనం నేర్పించవలసింది, ఈ లోకంలో ఎన్నో డిగ్రీలు ఎంతో ఇది మనం సంపాదించినా కూడా, దేని కొరకు మనం ప్రయాసపడినా కూడా ఈ లోక జ్ఞానం అంతా వ్యర్థము అనే సొలొమోను ప్రసంగి గ్రంథంలో మనం చూస్తున్నామండి. నిజమేనండి, పైనుండి వచ్చే జ్ఞానాన్ని మనం పొందుకుంటేనే యెహోవా యందు భయభక్తులు ఎలాగ జీవించాలో దేవుడు మనకి నేర్పిస్తాడండి. అప్పుడే ఈ లోకంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా, ఎన్ని పరిస్థితులు తారుమారైపోయినా కూడా, మనం ఉన్న ప్రదేశంలో ఎన్ని కొత్త రూల్స్ వచ్చినా కూడా, ఎంతమంది పరిపాలించినా కూడా, అందరి ముందు దేవుడు మనల్ని సురక్షితంగా పరిశుద్ధ దేవతల ఆత్మను మనకు దయచేసి ఆయన కృపలో మనల్ని భద్రపరుస్తారండి. కాబట్టి మనము ఈ రోజు మనం ధ్యానించినట్లు దేనిని మనం వెతికినట్లయితే అప్పుడే మన కుటుంబాల్లో దేవుడు తన శాంతి సమాధానం మనకు దయచేస్తాడు. అన్నిటికన్నా పైగా చివరిగా మనం చూసినట్లయితే ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం వెతకాలా. దేవుడే చెప్తున్నాడు, ప్రభువే చెప్తున్నాడు. ఎందుకంటే ఒక రాజ్యం ఉన్నది, మీరు లోకములో ఉన్నంత వరకు ఇది మీకు శాశ్వతము కాదు. కాబట్టి మీరు ఇక్కడ కన్ను మూసినప్పుడు అక్కడ మీరు ఒక కన్ను తెరుస్తారు. అదే శాశ్వత రాజ్యము, అదే పరలోక రాజ్యము. కాబట్టి ఆ రాజ్యము కొరకు మీరు ప్రయాసపడండి. నీతిగా జీవించినట్లయితేనే అది మీరు పొందుకుంటారు. కాబట్టి నా రాజ్యమును నా నీతిని రెండు ఆయన సపరేట్ ఒకటిగా చెప్తున్నాడు. ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడే ఈ లోకములో జీవించినంత కాలము దేవుడు తన కాపుదల తన భద్రత మనకు దయచేస్తారండి. కాబట్టి దేవుని వెతుకు వారి విషయంలో ఆయన ఎంతో గొప్ప ప్రణాళికలు ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రతి నిమిషము తన ఎడతెగని కృపను కూడా మన కుమ్మరిస్తున్నాడు. ప్రభువుని వెతికిన వారికి గొప్ప ఆశీర్వాదములు దేవుడు మనకి దాచిపెడతాడండి. కాబట్టి మన ప్రభు మనతో ఉంటున్నాడు, మనం నడిపిస్తున్నాడు. సదాకాలము ఆయన కృపాక్షేములు మనకు దయచేస్తాడండి. కాబట్టి మనము పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయన వెతకాల. ఈ రోజు మనం ధ్యానించినట్లు వీటన్నిటిని మనము హృదయముతో మనం ఆయన వెతికినట్లయితే ప్రత్యక్షమవుతాడు. జ్ఞానమును వెతకాలా, పైనున్న వాటిని వెతకాలా, సమాధానం వెతకాలా, ఆయన రాజ్యము నీతిని వెతికినట్లయితే ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన సంరక్షణ తను నమ్ముకున్న బిడ్డలకి, ఆయన హత్తుకున్న బిడ్డలకి, ఆయన పాదములు ఆశ్రయించిన బిడ్డలకి, ఆయన చిత్తము నెరవేర్చిన బిడ్డలకి దేవుడు తప్పకుండా తన కాపుదల, తన భద్రత, తన సంరక్షణ దయచేసి ఈ లోకంలో జీవించినంత కాలము ఆయన కాపుదల, ఆయన భద్రత దయచేసి ఆ ముఖ్యంగా ఆయన సమాధానము, ఆ సమాధానం ఉంటేనే మనం ఈ లోకంలో నెమ్మదిగా ప్రశాంతంగా మనం జీవించగలమండి. లేకపోతే హృదయంలో ఎంతో కలవరము, ఎంతో పోరాటం, ఏమేమి చేయాలా, ఎక్కడెక్కడ పోవాలా, ఏందెందో ఆరాటము. కాబట్టి అవన్నీ లేకుండా సమాధానంతో జీవించే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తారండి. కాబట్టి వీటన్నిటిని వెతికినప్పుడైతేనే ఆయన కుమార్తెలుగా మనం తీర్చబడతాము. దాని కొరకు మనం ప్రయాసపడాలా. ఇవన్నీ మనం ఎక్కడి నుంచి పొందుకుంటామంటే సమస్త ఆయన దగ్గర నుంచే మనం పొందుకోవాలా. మన పరలోక రక్షకుడు మనకున్నాడు, సమస్తమును దయచేసే దేవుడు మనకున్నాడు, మనకు సమీపంగా ఆయన ఉన్నాడు, మన ప్రార్థనలు వింటాడు, మన ప్రార్థనలకు జవాబు దయచేస్తాడు, తన వెతుకు వారికి ఆయన ఫలము దయచేసే దేవుడు. అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి వీటన్నిటిని వెతికినట్లయితే తప్పకుండా ఆయన మనతో ఉంటాడు. ఆయన కాపుదల, ఆయన భద్రత, సంరక్షణ మనకందరికీ ఆయన దయచేసి తన కృపలో మనల్ని భద్రపరిచి ఆయన సమాధానమా, శాంతి మనకందరికి దయచేసే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తారండి. కాబట్టి మనము ప్రతిరోజు వీటి కొరకు మనం వెతికి ఆయన పడినట్లయితే తప్పకుండా ఆయన మన పక్షం ఉంటాడు, మనకి ప్రత్యక్షం అవుతాడు. తన కాపుదల, తన భద్రత మనకందరికి దయచేసి తన కృపలో మనందరినీ భద్రపరుస్తాడండి. అటువంటి గొప్ప కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకందరికి దయచేసి దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ఆమేన్ ఆమేన్. సారె సారెకు నిన్ను విడచి ఘోర దురితపు భారమందు, సారె సారెకు నిన్ను విడచి ఘోర దురితపు భారమందు, చేరి నిన్ను మరచితిమి గదమా క్రూరత నెడబాపుమని నిన్నడుగుచున్నాను. దేవా కడుదయను కావ చెడుగులామైనా మేము నడుగుటకునే బిడియా ముందము, అడుగుడి మీకిది సమాధానముగా నిన్నడుగుచున్నామో. దేవా వెతుకుట. దేవుడు యెహోవా మీకు దొరుకు కాలమున ఆయన వెతుకుడి. దొరుకు కాలము ఏమిటండి? ఆయన సన్నిధి మనకు నిత్యము తోడుగా ఉండగా మనమే సారె సారెకు ఆయనను విడిచిపెడతాం. ఆయన పగలనక ఎండనక చలి బాధ కలుగుతున్న చేతులు చాచిన చేతులతో హృదయం అనే తలుపు నొద్ద యేసునాథుండు నిలిచి సదయుడగుచు తట్టుచుంటాడు. ఎవడు ఆయన స్వరము వింటారు? హృదయం అనే తలుపు నొద్ద తెరిచి ఉంటాయి, తలుపులు మూసి ఉండవు. హృదయం అనే తలుపులు తెరిచి ఉంటాయి. ఆయన ఆహ్వానిస్తేనే ప్రభు మనలోనికి వస్తారు. ఆయన వచ్చినప్పుడు తండ్రితో పాటు వస్తాడు. సమస్త భాగ్యములు మనకిస్తాడు. ఆయనను చేర్చుకున్నాము, ధన్యులమయ్యాము అనుకుంటే ఒక సారెకు నిన్ను విడిచే స్థితి వస్తుంది. ఆయనను విడిచే స్థితి వస్తుంది. అప్పుడు ఘోర దురితపు భారం చేరిపోతాం, నేను మరిచిపోతాం తండ్రి. కాబట్టి చక్కని వాక్య సందేశము వెతుకుట, హృదయపూర్వకముగా వెతుకుట, జ్ఞానమును వెతుకుట, పైనున్న వాటినే వెతుకుట, సమాధానం వెతుకుట, ఆయన రాజ్యమును నీతిని వెతుకుట. మరిచిపోవద్దండి. దేవజనురాళ్ళు ఎంతో భారముగా మనకు సందేశం ఇచ్చారు. కావున ఆయనను చేర్చుకున్న వారం, ఆయనను కలిగిన వారం, ఆయనను చేర్చుకుంటే ఆ ఇల్లు, ఆ తెరుపు తెరుచు ఆహ్వాని ఎంత దేవుడు అమ్మగారిని ఆయన కృపలో. గాడ్ బ్లెస్ యు అమ్మగారు. థ్యాంక్ యూ అండి. మంచిదండి. వందనాలండి. చిన్న ప్రార్థన. మన దైవజనులు పులుకూరి ఇమ్మానుయేల్ గారు మన మధ్యలో ఉన్నారు. చిన్న ప్రార్థన, ఒక మాట ప్రార్థన చేస్తారా అయ్య గారు? అలాగే అన్నయ్య గారు. ధైర్యమైన తండ్రి, నీ పాదములకు స్తోత్రం. ప్రాతకాల సమయంలో యేసు వైపు చూస్తూ కార్యక్రమం ద్వారా మీరు వినిపించిన చక్కటి సందేశం కొరకై స్తోత్రం. అలాగే మేమందరం వెతికే భాగ్యాన్ని మాకు అందరికీ మీరు ఇంకా దయచేస్తున్న దానం కొరకై స్తోత్రములు చెల్లిస్తూ, వాక్యం వినిపించిన దాసురాల కొరకై, నడిపిస్తున్న దాసుల కొరకై ప్రార్థిస్తూ, యేసయ్య అతి ఉన్నతమైన నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకున్నామండి. ప్రభు నేర్పిన ప్రార్థన
మా తండ్రి ఈ నామము పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యము వచ్చును గాక, ఈ చిత్తము పరలోకములో చేయబడును అలాగే భూమి మీద నెరవేరును గాక. దయచేయము, మా దోషులను మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించము, మనుషులకి తేక కీడుని తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిత్యము మా తండ్రి. ఇప్పుడు చెన్నై నుండి మన మధ్యలో ఉన్న దేవజనరాలు అన్నా జోనమ్మ గారు ఆశీర్వాదం విడుదల చేయండి. మన తండ్రి అయిన దేవుని నుండియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానము ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకి దేవుడు దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ప్రేస్తున్నాడండి. ప్రేస్తున్నాడండి. మంచి వాక్యం ఇచ్చారు.